చాలామంది తమ్మునేలు అయితే చూశారు కదా. ఈ వీడియో మీ ఇట్లాంటి వాటికి నేను పెద్దగా రియాక్ట్ అవ్వను, కానీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా 5 స్నాప్ స్టోరీ అని చెప్పి 5 స్నాప్ స్టోరీ అట్లా వచ్చింది. సమాజం ఎందుకు ఇట్లా తయారవుతుందో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి వాళ్ళు వైరల్ అవ్వాలని పెట్టుకున్నారు. అబ్బాయి పేరు వచ్చి షఫీక్, అమ్మాయి పేరు వచ్చి సూబియా. వీళ్ళు అమ్మాయికి వచ్చి 14 సంవత్సరాలు, అబ్బాయికి వచ్చి 16 సంవత్సరాలు అనమాట. వీళ్ళు ఇట్లా చేయడానికి రీసెంట్గా ఒక వీడియో అనేది బాగా వైరల్ అయిపోయింది అనమాట వాళ్ళది. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇట్లా ఇంకో వీడియో వదిలితే బాగా వైరల్ అవుతుందని చెప్పి వీడియో డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే సోషల్ మీడియాలోనే పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలే వస్తున్నాయి, ట్విట్టర్ ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలు వస్తున్నాయి, ఫేస్బుక్ ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలు వస్తున్నాయి. ఫైనల్గా ఇద్దరైతే వదిలారు. ఎట్లా చేసుకున్నారో అదైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి వాళ్ళు వీడియోలు షేర్ చేయడం వల్ల సమాజం అంతా వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు ఇద్దరు అందరూ వచ్చి కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సమాజం అనేది మామూలు వేరే ఏ దాంట్లో అయినా వెబ్సైట్లో కానీ దానిలో ఏ దానిలో పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మంచి వాళ్ళకు కూడా ఇట్లా చెడ్డ పేరు వస్తుందని చెప్పి మంచి వాళ్ళు చూస్తుంటారు, చెడ్డ వాళ్ళు చూస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి వీడియోలు కనిపిస్తాను కొంచెం సేపు చూస్తారు ఏం జరిగిందని, మళ్ళీ తర్వాత స్క్రోల్ చేస్తారు అంతే. కానీ ఇట్లా చేయడం వల్ల సమాజం చెడిపోతుందని ఇప్పుడే చాలామంది కామెంట్లు చేసింటారు అనమాట. మామూలుగా ఏమైంది నాకు లింక్ కావాలి అని చెప్పి నేను చాలా సార్లు చూసినాను. ఆ లింక్ అడుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే సమాజము ఎందుకు ఇట్లా తయారవుతుందో అర్థం కావట్లా. మీకు చెప్పడం ఏంటంటే వాళ్ళైతే చేశారు వైరల్గా, ఇదేదో వైరల్ చేయాలని టాపిక్ కాదు, ఇట్లాంటి వీడియోలు చేయకూడదు, అట్లానే అరికట్టడం మాత్రమే నా ఉద్దేశం, అంతకుమించి ఇంకేం లేదు. బట్ వాళ్ళిద్దరూ మేజర్స్ అయితే కాదు. 18-20 ఏళ్ళు దాటిన తర్వాత మేజర్స్ అవుతారు ఎవరైనా. కానీ వాళ్ళు 14 ఏళ్ళు అమ్మాయికి అయితే 16 ఏళ్ళు అబ్బాయికి. వీళ్ళిద్దరూ చేయడం పాడు పని ఏంది అర్థం కావట్లా. ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలు వదలడం వల్ల సమాజం అనేది ఇంకా కొంచెం గలీజ్గా తయారవుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే మైండ్ పోతుంది ఎవరన్నా కానీ చూసినా. కానీ మీరైతే చూడాలనుకోవద్దండి, కానీ చూడాలనే ఆసక్తి ఉంటే కానీ నాకైతే లింక్ కామెంట్ చేయండి, నేనైతే లింక్ పెడతాను, మీకు డిఎం చేస్తాను. సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, చేస్తాను. కానీ అందరూ అయితే చూడాలనుకోకదండి, ఎందుకంటే అదే మంచి వీడియో కాదు. అందరికీ సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకునేదైతే లేదు. అంత వల్గర్గా తీసిన వీడియో కాబట్టి అందుకే ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఇంతమంది మెసేజ్ చేస్తున్నారు. అదే ఆ వీడియో రిలీజ్ కాకపోయింటే ఇంత వాళ్ళు పక్కాగా పెట్టుకున్నారు. అంటే నేను ఫేమస్ అవ్వాలి అంటే నార్మల్గా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏదైనా చేయండి, ఫేమస్ కావండి. కానీ ఇట్లాంటి వీడియోలు చేయడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు చెప్పండి? అందరికీ చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని 2 చెంపలు వాయించడం జరిగింది. కానీ వీడియో వల్ల సమాజానికి అయితే ఉపయోగపడేది ఏంది లేదు. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి వాటికి ఎక్కువ లైక్ చేయొద్దండి. ఇట్లాంటి వాటిని మీకు సపరేట్గా చూడాలనిపిస్తే కానీ నాకైతే డిఎం చేయండి, నేనైతే డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. నేను మామూలుగా రీసెంట్గా ఇప్పుడు ఇంతకుముందు అయితే 5 స్నాప్ స్టోరీ అని చెప్పి 5 స్నాప్ స్టోరీ వచ్చింది. మామూలుగా ఒక అమ్మాయి లవ్ చేసి ఒక పిల్లోని, ఆ పిల్లోనికే మళ్ళీ ఏదో సమస్యల వల్ల విడిపోయి మళ్ళీ అదే ఆ పిల్లోనితోనే ఏదో సమస్య పెట్టుకొని ఆ పిల్లోనికి 5 స్నాప్స్ పెట్టడం వల్ల అదొక ట్రెండ్ టాపిక్ నడిచింది. ఇప్పుడు కూడా ఇంకోటి నడుస్తూ ఉంది. బట్ ఇట్లాంటివి ఇంతటితో స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ మీరైతే వదిలేటట్టు లేరు కాబట్టి వీడియో గురించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాటిలో నా పేజీ అయినా చెక్ చేయండి. కానీ నేను ఇట్లాంటి వాటికి ఎక్కువ నేను పెట్టడం, ఇట్లాంటి వీడియోలకి నేను లైక్ చేసి పెట్టడం కూడా ఉండదు. కానీ ఇట్లా సమాజం తయారవుతుంది కాబట్టి నేను పెడుతున్నాను. ఏం జరిగింది అని చెప్పి మీరు పక్కాగా క్లియర్గా అంటారా? ఒకవేళ నాతో అడిగినారనుకో, నేనైతే చెప్పడం ఒకటే, లింక్ అయితే షేర్ చేస్తా. మళ్ళీ 4 నానామాటలు అని
నలుగురు నాలుగేట్లు కొట్టిన తర్వాత వాడేమంటాడు తెలుసా, నేను చేసినది చిన్న తప్పేను, దయచేసి నన్ను క్షమించండి, కానీ ఇట్లాంటి వీడియో ప్రతిసారి ఇది రిపీట్ కాదు, దీనివల్ల మళ్ళీ ఏమైనా నన్ను ఏదన్నా అంటే నన్ను క్షమించండి, దీన్ని ఎక్కువ వైరల్ చేయొద్దండి అని కోరుకుంటున్నాడు పైగా ప్రెస్ మీట్లో. కానీ ఒకసారి మీరు 14 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఇట్లా చేస్తే మమ్మల్ని యూత్ చెడిపోకుండా ఎట్లా ఉంటారో చెప్పండి. 16 ఏళ్ళకే మీరు ఇట్లాంటివన్నీ చేస్తుంటే కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ళు జాబ్ చేయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా రేపులు కమ్మంటే కావా? దయచేసి ఇట్లాంటివన్నీ చేయకండి, ఇట్లాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను.